10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. 10 ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 91.32%, బాలికలు 94.26% ఉత్తీర్ణత సాధించారు. బాలికలు బాలుర కంటే 2.94% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 4629 స్కూల్స్ 100% ఉత్తీర్ణత సాధించాయి. 2 పాఠశాలలు మాత్రం 0% ఫలితాలు పొందాయి. మహబూబాబాద్ జిల్లా 99.29%తో అగ్రస్థానంలో నిలవగా, వికారాబాద్ జిల్లా 73.97%తో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. తెలంగాణ గురుకులాల పాఠశాలలు 98.79% ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్ జెడ్పీ గవర్నమెంట్ స్కూల్స్ రాష్ట్ర సరాసరి ఉత్తీర్ణత శాతం 92.78 కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. CGPA విధానాన్ని తొలగించిన నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడింగ్స్ ఇచ్చారు. రాష్ట్రంలో మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలను జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 10 ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఈ రోజు ఆ యొక్క ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.